హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 108. నాన్నకు ఇంకా ఎప్పుడు నా మీద కోపం తగ్గుతుంది అత్తయ్య, నన్ను ఎప్పుడు చూడడానికి వస్తారు అని వాళ్ళ అత్తయ్య కడుపులో తల దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది వేద. ఆమె ఏడుపు చూసి అందరికీ బాధగా అనిపించింది. రేయ్ వేదు తల్లి, ఇలా ఏడిస్తే ఎలారా? భాస్కర్ కోపం తొందరలోనే తగ్గుతుంది. నీ డెలివరీ వరకు మీ నాన్న నీ దగ్గర ఉంటాడు చూడు. పుట్టే మనవడి కోసమైనా ఈ టైంలో ఇలా ఏడిస్తే ఎలా అమ్మా? ఏడవద్దు, నీ హెల్త్ గురించి నీకు తెలుసు కదా, ఏడవద్దు తల్లి అని మనోహర్ గారు కూడా వేదని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటే శౌర్య తినేవాడల్లా లేచి హ్యాండ్ వాష్ చేసుకొని వేదకి కాసిన్ని నీళ్లు తాగించి, వేదుగా ఇలాంటి టైంలో ఏడిస్తే ఎలా చెప్పు, నీ హెల్త్ ఇంకా పాడవుద్దమ్మా, ప్లీజ్ ఊరుకో అని వేద కన్నీళ్లు తుడిచి, ఇలారా అని వేదని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు శౌర్య. మీనాక్షి గారు కూడా కోడలి పక్కన కూర్చొని, మీ నాన్న కోపం తగ్గుతుంది, ఇప్పటికే సగం తగ్గొచ్చు, మనవడు పుట్టేసరికి ఆయన కోపం పూర్తిగా తగ్గిపోయి నీ దగ్గరికి వస్తారు, చూస్తూ ఉండు. నా మాట నిజం అవుతుందో కాదో మా అన్నయ్య గురించి నాకు తెలుసు కదా, నువ్వు డెలివరీ అయ్యే వరకు ఖచ్చితంగా అన్నయ్య ఇక్కడికి వస్తాడు. నువ్వు ఇప్పటి వరకు ఇలా ఏడవకు తల్లి, ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా అని వేదని ఓదారుస్తూ ఉంటే ఇక వాళ్ళందరి మాటలకు కాస్త ఏడుపు ఆపి శౌర్య భుజంపై తలవాల్చింది వేద చాలా డల్గా. మనోహర్ గారు కూడా కాసేపు కోడలితో మాట్లాడి ఇక ఆఫీస్కి టైం అవ్వడంతో, జాగ్రత్తరా, నువ్వు ఇలాగే డల్గా ఉంటే మీ ఆయన అక్కడ ఆఫీస్లో ఇల్లు పీకి పందిరి వేస్తాడు, ఈ కోపాన్ని అంతా అక్కడ చూపిస్తూ కాస్త నవ్వు తల్లి అని వేదకి చెప్పి మనోహర్ గారు వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇక వేద డల్గా ఉంది అని శౌర్య ఆఫీస్కి వెళ్ళలేదు. వాళ్ళ అన్నయ్యకి మెసేజ్ చేశాడు, అన్నయ్య ఆఫీస్కి రావడం లేదు అని. అది చూసి మన రుద్రబాబు గారికి అర్థమైపోయింది ఇక్కడ పెళ్ళాం ఏడుపు కార్యక్రమం మొదలుపెట్టింది అని. దాంతో విసుగ్గా ఫోన్ని సోఫాలోకి విసిరేసి వర్క్ చేయాలి అనిపించక వెళ్ళి చైర్లో కూర్చుంటాడు వెనక్కి వాలి. మీనాక్షి గారే కోడలు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకువచ్చి, అలా ఉండకురా నువ్వు, ఇలా డల్గా ఉంటే మాకేం బాగోలేదు, ఇదిగో ట్యాబ్లెట్స్ వేసుకో, ఇప్పటికే చాలా టైం అయ్యింది అని మీనాక్షి గారే దగ్గరుండి వేదకి జ్యూస్ తాగించి, రెస్ట్ తీసుకోవే, మీ ఆయనకి నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు అని తెలిసింది అనుకో, వాడు వచ్చాక నీకు ఉంటుంది, అసలే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు అని చెప్పి కోడల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తన రూమ్లో దించేసి వచ్చారు మీనాక్షి గారు. రుద్ర టిఫిన్ చేయకుండానే వెళ్ళాడు అని తెలిసి మనసంతా ఎలానో అయిపోయి వేద రుద్రకి కాల్ చేసింది. ముందొకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అది వేదనే అని అర్థమైన రుద్ర వెళ్ళి మొబైల్ తెచ్చుకొని లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు టిఫిన్ చేయకుండా వెళ్ళావు అని అడిగింది వేద మెల్లిగా. అక్కడేదో ఏడుపు కార్యక్రమం మొదలుపెట్టావు కదా, ఇక నాకెలా తినాలి అనిపిస్తుంది, వెళ్ళొచ్చుగా, అంతగా నీ అయ్య గుర్తొస్తూ ఉంటే మీ ఇంటికి అన్నాడు రుద్ర. దాంతో వేద తన కింది పెదవిని కొరుక్కుంటూ సైలెంట్గా ఉండేసరికి రుద్రకి ఇంకా బీపీ ఎక్కువైపోయి, కూతురు కడుపుతో ఉంది అని తెలిసి కూడా రానోడి గురించి ఏడుస్తున్నావు చూడు,
నాకు అక్కడ మండుతుందే. నీకు అంతగా నీ అయ్యని చూడాలనిపిస్తే వెళ్ళి పుట్టింట్లోనే ఉండు. ఎవడాపాడే నిన్నిక్కడ? ఏడ్చి చిరాకు దొబ్బుతావు నాకు. నీకు ఇక్కడ ఉండాలి అని లేకపోతే మీ ఇంటికి దొబ్బేవే. నీ అయ్య గురించి బాగా ఏడుస్తున్నావు కదా అని రుద్ర చిరాకుగా ఫోన్ కట్ చేశాడు. అంతే, అటు వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చి ఇటు రుద్ర తిట్టాడు అని చెప్పి ఇంకొక గంట సేపు ఏడ్చి ఏడ్చి కాస్త కడుపులో నొప్పి తెచ్చుకొని మళ్ళీ ఏమైనా అయితే రుద్ర ఖచ్చితంగా చంపేస్తాడు అని తెలిసి ఇంకా వేసుకోవాల్సిన టాబ్లెట్లు వేసుకొని మేడ్తో కాస్త గోరువెచ్చని పాలు తెప్పించుకొని అవి తాగి సైలెంట్గా పడుకుంటుంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా. అలా అయితేనే తను ప్రశాంతంగా ఉంటుంది అని. ఇక్కడ రుద్రబాబుకి వర్క్పై కాన్సన్ట్రేషన్ కుదరక సైలెంట్గా చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉంటాడు. అలా ఓ గంట తర్వాత జీవన్ మే ఐ కమిన్ సార్ అన్నాక కళ్ళు తెరిచి అతడిని సీరియస్గా చూడడంతో, రే, ఇది నీ ఆఫీస్ రా, నీ పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి రమ్మంటావు చెప్పు అని యూనిఫామ్లోనే వచ్చి రుద్ర టేబుల్ ముందు ఉన్న చైర్లో కూర్చొని, ఎలా ఉన్నావురా, వేద ఎలా ఉంది అని అడిగాడు జీవన్. దానికేంటి, బాగానే ఉంటుంది కానీ ఏంటి మ్యాటర్, ఎక్కడి వరకు తెలుసుకున్నావు ఆ రిషిగాడి గురించి అని అడిగాడు రుద్ర. మొన్న నువ్వు నీ తమ్ముడు ముగ్గురు కలిసి బొక్కలు ఇరగొట్టారు కదా శేషు, వాడి కొడుకు ఇంకొకడు వస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. వాడే వీడు, సొంత కొడుకు కాదులే. చిన్నప్పుడే తమ్ముడు మరదలు చనిపోతే వీడిని తెచ్చి పెంచుకున్నాడు వీడు. ఆ నిఖిల్ గాడిని చదివించినట్టు ఇక్కడ చదివించలేదు వాడిని. వాడుకున్న ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్స్లో చదివించి స్టేట్స్లో ఉన్న వీళ్ళ బిజినెస్ మొత్తాన్ని కూడా వాడికే అప్పగించేశాడు. వాడైతేనే అక్కడ అవి బాగా చూసుకుంటాడు అని నిఖిల్ గాడికి ఏమో ఇక్కడ ఉన్న బిజినెస్ని అప్పగిస్తే, వాడేమో నీ బిజినెస్ మీద పడి నీ తమ్ముళ్ళ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు వేద జోలికి వచ్చి. ఇప్పుడు మరి వీడొచ్చి నిన్నేం పీకుతాడో చూడాలి. మరి మీ జోలికి వచ్చి ఆ నిఖిల్ గాడు పైలోకానికి పోయాడు. ఆ శేషుగాడేమో హాస్పిటల్ నుండి బయటికి రాడు వాడు పోయే వరకు. మరి వీడెక్కడికి పోతాడో తెలియదు నీ వల్ల, నీ తమ్ముళ్ళ వల్ల అన్నాడు జీవన్. రానివ్వు, వచ్చాక కదా తెలుస్తుంది వాడు ఎక్కడికి పోయేది అని ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రిషి గురించి. మనం వీళ్ళందరినీ ఎక్కడి వాళ్ళని అక్కడ వదిలేసి మన చరణ్ బాబు సమీరా పాపని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళిన రోజుకి వెళ్ళిపోదాం. చరణ్ సమీరా పేదాలను కాసేపు ముద్దాడి ఆ తర్వాత ఆమెను బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళాక కాసేపు ఆమెతో ముద్దు ముచ్చట్లు ఆడి మైండ్ పనిచేయకపోవడంతో, ఒక్క నిమిషం ఇక్కడే ఉండవే అని బుర్రంతా తిరిగిపోతుంది అని చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ బాటిల్స్ తీసుకొచ్చుకొని తాగుతూ ఉంటాడు సమీరాకి ఒక జ్యూస్ బాటిల్ ఇచ్చేసి. అలా 1, 2 పోయి 4, 5 బాటిల్స్ ఫుల్గా లేపేస్తాడు చరణ్ బాబు. అవి తాగాక మొత్తం ఎక్కువయ్యి సమీరా పాపని మత్తుగా చూస్తూ ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె పెదాలు మూసేస్తాడు. అప్పటికి అతడిపై ఉన్న ప్రేమ వల్ల ఆమె కూడా అడ్డు చెప్పదు. సమీరా ఆల్రెడీ ఇంటికి ఫోన్ చేసి ఈరోజు ఫ్రెండ్ దగ్గరే ఉంటాను అని చెప్తుంది. చరణ్ మైండ్ బాగోలేదు, ఇవాళ చరణ్ దగ్గరే ఉండాలి అని ఫిక్స్ అయ్యి
అంత మత్తులో అతడికి అతడు చేసేది తెలుస్తున్నా కూడా అతడి ఫీలింగ్స్ని అతడు అణుచుకోలేకపోతున్నాడు. పైగా ప్రేమించిన అమ్మాయి, అతడు పెళ్లి చేసుకునే అమ్మాయి అన్న థాట్ అతడి మైండ్లో ఉండి అతడికి అది తప్పు అని అనిపించడం లేదు. ఆమెను ముద్దాడుతూనే ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు వేరు చేసి, అతడి బట్టలు కూడా వేరు చేసి ఆమె మీదకి వాలిపోయి ఆమెను అణువణువు అతడి పెదాలతో స్పృశించి ఆమెకి ఎనలేని మైకం తెప్పించి ఆమెను అతడిలో కలుపుకొని ఇద్దరూ ఒక్కటైపోయారు ఆ రాత్రికి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. Please like, share and subscribe.